సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట క్లస్టర్ పరిధిలోని పెదమాసాన్పల్లి గ్రామంలో రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. రైతు వేదికలలో విత్తనాలు అందుబాటులో ఉంటాయని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల నుండి రైతులు బయటపడడానికి ప్రత్యామ్నాయ మార్గాలే మేలని అన్నారు. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడాలని, నానో యూరియా వైపు రైతులు ఆసక్తి చూపాలని పేర్కొన్నారు. నానో యూరియా వాడడం వల్ల మొక్కకు కావలసిన పోషకాలు మాత్రమే అందుతాయని తెలిపారు. అంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి సూచనలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మనము తొగుట మండల కేంద్రము ఎల్లారెడ్డిపేట క్లస్టర్ పెదమాసాన్పల్లి నందు రైతు వేదికలలో విత్తన మేళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జూన్ 23 నుంచి జూన్ 30 వరకు మనకు ఈ రైతు వేదికల్లో విత్తన మేళ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రభుత్వం ఏదైతే సన్న రకం వడ్లకు ప్రాధాన్యత ఇస్తుంది, అదేవిధంగా పెసర, కందులు, తర్వాత మొక్కజొన్నలు, పత్తి సంబంధించిన వివిధ రకాలకు సంబంధించిన మనకు విత్తనాలు కూడా రైతు వేదికల సిద్ధంగా ఉంటాయి. కావున రైతు సోదరులందరూ కూడా వచ్చి విత్తనాల విక్రయాలు ఇక్కడనే జరగవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఎలినినో ప్రభావం వల్ల ఈ సీజన్లో వర్షాలు తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచన ఉంది. కాబట్టి రైతులు ఏదైనా ఉంటే పంట మార్పిడికి ప్రాధాన్యం ఇవ్వమని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా వరి పంట బదులు రైతులు మనకు పెసర కానీ, కంది కానీ, మొక్కజొన్న కానీ, ఇతర ఆరుతడి పంటలైన కూరగాయలు కానీ వేసుకోవడం వల్ల ఏంటంటే వర్షాభావ పరిస్థితుల నుంచి మనం బయటపడతాం.